వైసీపీ ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థను నాశనం చేసిందని కడప జిల్లా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకుండా చేసి తమ చెక్ పవర్లను రద్దు చేసి నానా ఇబ్బందులు పెడుతుందన్నారు. సర్పంచుల పట్ల ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 6న చెలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చామంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. ఈజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశామని ప్రతిరోజు చెప్పుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులను చేయాల్సిన సర్పంచులకు అన్ని విధాలుగా అన్యాయం చేసిందని గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరూ వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. మరో పెద్ద కార్యాచరణకు సర్పంచులు సిద్ధమైనారు. మనతో పాటు కొంతమంది సర్పంచుల సంఘం నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ కార్యాచరణ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? కొత్తగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో అందరూ పార్టీలకు అతీతంగా సర్పంచులు అందరం కలిసి చలో విజయవాడపై కనకదుర్గం వారధి నుండి చలో అసెంబ్లీ ప్రారంభించి అందరం పోయి చలో ముట్టడిస్తాము. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలీసుల వలయాన్ని కూడా చింతించుకొని మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. చెల్లోపల్లి సర్పంచును ఏ అన్యాయం చేయకపోయినా కానీ నన్ను తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అనే ఉద్దేశంతో అనవసరంగా నన్ను చెక్ రద్దు చేయించడం జరిగింది. అంటే మా పార్టీ సర్పంచ్ కాదు అనే ఉద్దేశంతో సర్పంచ్ గెలిచినప్పుడు కూడా నన్ను ఎంతో ఒడిదుడుకులు ఎదిరించి కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నా మీద కక్ష కట్టి నన్ను ఓడించాలని చూశారు. కానీ నేను గెలిచిన దానివల్ల నన్ను అనవసరంగా చెక్ రద్దు చేశారు. నాతో పాటు కూడా కడప జిల్లాలో కూడా కొప్పర్తి సర్పంచ్ కూడా ఆయన ఏదో మాట్లాడానని ఆయన మాటలో లేరనే ఉద్దేశంతో వైసీపీ సర్పంచ్నే నా మాట ఇనలేదు, నాకు అడ్డు చెప్తావనే ఉద్దేశంతో సొంత పార్టీ సర్పంచులు కూడా నా కట్టడలు లేరు, నా మాట ఇనలేదనే ఉద్దేశంతో ఆయన కూడా చెక్ రద్దు చేయించారు. ఇలాంటి చేస్తూ ఉంటేనక వీళ్ళు శాసనసభ్యులు అనుకోవాలన్నా రాజకీయ నాయకులు అనుకోవాలని అర్థం కావడం లేదు. సరే, దీని నిధుల విషయంలో పక్కన పెడితే పొలిటికల్గా అయినా మీకు ఆ ప్రాధాన్యత ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లా? ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నిదానం వెతుకున్నాడు. జనం టు జగన్, జగన్ టు జనం అని. ఓకే, ఇతనికి ఏ నాయకుడు అవసరం లేదన్నమాట. అంటే బహుశా మా కమలాపురం మండలంలో ఒక మండలం మీటింగ్లో మా కమలాపురం ఎమ్మెల్యే గారు అంటే జగన్మోహన్ రెడ్డి స్వయాన మేనమామ గారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఏ సర్పంచ్ చూడొద్దు, ఏ ఎంపీటీసీని చూడొద్దు, ఏ ఎంపీపీని చూడొద్దు, డైరెక్ట్ జగన్ను చూడండి, జగన్ చూసి ఓటు వేయండి అంటున్నాడు. ఈరోజు ఇదే సర్పంచ్, ఇదే ఎంపీటీసీ ఆ రోజు మీ అందరికీ కోసం తన భార్య పుస్తలమ్మి, తన పొలాలమ్మి నీకోసం, నీ పార్టీ కోసం 10 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉంటే ఆ రోజు వాళ్ళందరూ తిరిగి మీ అందరి కోసం పనిచేయడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని 151 సీటుతో అధికారం నిల్చోవడం జరిగింది. ఈరోజు అదే సర్పంచ్, అదే ఎంపీటీసీ, అదే ఎంపీపీ వీళ్ళందరూ నీకు పనికిరానులైనరా, శత్రువులైనరా? ఒక ఎంపీటీసీని కానీ ఒక సర్పంచ్ని కానీ ఒక శత్రువులాగా చూస్తున్నాడు. ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థను, సమాంతర వ్యవస్థను ఒకటి తెచ్చి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని, సర్పంచ్ చేయలేంది వాలంటీర్ ఏం చేస్తున్నాడు? సర్పంచ్ చేయలేంది సచివాలయం ఏం చేస్తుంది? తెలంగాణలో కూడా సేమ్ సర్పంచుల వ్యవస్థను కొంతవరకు నిర్వీర్యం చేశాడు. దాని ఎఫెక్ట్ను అధికార పార్టీ బాగా చూసింది. అక్కడ ఫలితాలు ఎలా వచ్చాయో కూడా చూసాం. అయినా కూడా ఇక్కడ ఇంకా ఎందుకు ఈ ప్రభుత్వానికి కనువింపు కలగలేదు? ఒక తెలంగాణనే కాదు, సర్పంచులతో పెట్టుకున్న కర్ణాటక ప్రభుత్వం కూడా కోల్పోయారు. కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా చాలా తీవ్ర స్థాయి ఉద్యమం చేసి సచివాలయాన్నే పగలగొట్టారు. వాళ్ళు కొన్ని వేల మంది సర్పంచులు వార్డు మెంబర్లతో సహా పోయారు. వాళ్ళు ఒకేసారి 1,00,000 జనాభా పోయి సచివాలయం మీద పడ్డారు. చేసిన తర్వాతనే వాళ్ళ విధులు, నిధులు, జీతభత్యాలు అన్నీ పెంచుకోగలిగినారు కర్ణాటక. అదే మోడల్లో మన తెలంగాణ వాళ్ళు చేశారు. వాళ్ళని ఏం చేశాడు కేసీఆర్? ఇబ్బంది పడి అడిగిన నెలల కేసులు పెట్టి లోపలేశారు. కర్ణాటకలో ఏమైపోయిందంటే వాళ్ళు నిర్ణయం తీసుకొని చేసుకోబోయేసరికి డ్యామేజ్ జరిగిపోయి ప్రభుత్వమే పోయింది. తెలంగాణ రుచి చూసిపించరు. సర్పంచులు అనే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉంటారు. 12,918 సర్పంచులు ఉంటే దాంట్లో 10,000 మంది వైసీపీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్ను ముంచి నిన్ను ఎతకచ్చి పులివెందుల్లో దించేదానికి రెడీ చేసుకొని ఉండరు. వాళ్ళ ప్లాను అది ఎప్పుడు చేస్తారు? మార్చిలో ఎలక్షన్ వస్తుంది, సార్వత్రిక ఎన్నికల్లో. నీకంటూ ఓటు వేయబోరు నాకు తెలిసి. రేపు 6వ తేదీ జరగబోయే సచివాలయ ముట్టడితోనైనా ఈ ప్రభుత్వానికి కనిగింపు కలిగి కేంద్రం నుంచి నేరుగా పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు కేటాయిస్తే రాబోయే కాలంలో అయినా తద్వారా కొంత అభివృద్ధి చేయాల్సినది వీళ్ళందరి ఆలోచన. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఆ పార్టీకి చెందినటువంటి సర్పంచుల్లోనే ఇంత అసంతృప్తి ఉందంటే ఖచ్చితంగా ఇది ఈ కర్ణాటక, తెలంగాణలో చూపించినటువంటి ఎలక్షన్ ఎఫెక్టు ఏపీలో కూడా త్వరలో ఈ ప్రభుత్వం పైన పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.